This is Vamsi Krishna Setti. I hope you have followed the before videos. Prelims mains interview గురించి నేను ఆల్రెడీ వీడియోస్ చేశాను డీటెయిల్గా ఎవ్రీథింగ్. If you are aware of anything, if you are aware of everything what is related to UPSC prelims mains and interview, no need to go and see. ఒకవేళ అవేర్ అవ్వకపోయింట్ ఏదైనా తెలుసుకోవాలనుకుంటే ఆల్రెడీ ఛానల్లో పోస్ట్ చేశాను డీటెయిల్గా, ఇది చూడండి. అండ్ ఫస్ట్ యూపీఎస్సీకి మనం ఫస్ట్ ఏం చేయాలి? ఎన్సీఆర్టీస్ ప్రిపరేషన్ ఇస్ కంపల్సరీ. ఎన్సీఆర్టీస్ ఎలా చదవాలి? హౌ టు రీడ్ ఎన్సీఆర్టీస్? I'll say my approach. Okay, this is purely a video of my knowledge and it is my approach. Okay, I'm discussing with you all just to help you. It may helpful for you. So my analogy and my knowledge is sharing with everyone what I had in my mind. So coming to video, how to approach NCERTs. ఫస్ట్ ఎన్సీఆర్టీస్ని ఎలాగ చదవాలి? నేను ఆల్రెడీ బుక్ లిస్ట్ ఇచ్చాను. బుక్ లిస్ట్లో ఎన్సీఆర్టీస్ ఉన్నాయి, ఏమేమి ఎన్సీఆర్టీస్ ఉన్నాయో. ఫస్ట్ అప్రోచ్ ఎలా ఉండాలంటే, ఫస్ట్ ఒకసారి చదవండి, అన్ని బుక్స్ చదవండి ఒకసారి. 7 మంత్రస్, ఓకేనా? సెవెన్ మంత్రస్ చెప్తాను, వాట్ ఐ ఫాలో. యూ హ్యావ్ టు కీప్ ఇట్ ఇన్ యువర్ మైండ్ ఇఫ్ యు ఆర్ ఫాలోయింగ్ మీ. ఓకే, ఫస్ట్ అన్ని ఎన్సీఆర్టీస్ చదివియండి. దిస్ ఇస్ వాజ్ ఫస్ట్ మంత్ర. అన్నీ చదివియండి. అండ్ యు ఆర్ గుడ్ ఇన్ ఇంగ్లీష్ అండ్ దట్ వాజ్ నైస్ టు లిజన్. ఒకవేళ మీరు గుడ్ కాకపోయింటే, కొందరు గుడ్ అయినా కానీ బేసిక్ ఇంగ్లీష్ వస్తుంది, కొన్ని వర్డ్స్ అర్థం కావు. మన ఎన్సీఆర్టీస్ చదువుతున్నప్పుడు ఎంత ఉండాలి, ఎలా ఉండాలి, ఏ మీనింగ్స్ తెలుసుకోవాలి. అక్కడ మనకు మీనింగ్స్ తెలియదు అనుకోండి, వెంటనే అండర్లైన్ ద వర్డ్, రైట్ ద తెలుగు మీనింగ్, ఇంగ్లీష్ మీనింగ్ అండ్ ట్రై టు వెన్ యూ గెట్ టు. కొందరికి ఇంగ్లీష్ మీనింగ్ చూడగానే ఇంగ్లీష్లో కొట్టేది, ఇంగ్లీష్ని ఒక వర్డ్ ఉంటుంది అడ్వాన్స్డ్ వర్డ్, ఇంగ్లీష్లో చూడగానే ఇంగ్లీష్లో షార్ట్ అవుట్ చేసుకొని అర్థమైపోద్ది. కొందరు తెలుగు మీడియం వాళ్ళకి తెలుగులో చూస్తే కానీ అర్థం కాదు. అప్పుడు తెలుగు ఇంగ్లీష్ రెండు చూడండి. అండ్ అయినా అర్థం కాకపోతే ఎగ్జాంపుల్ ఒకటి చూడండి. వర్డ్స్ చాలా ఇంపార్టెంట్. వర్డ్స్ అర్థం కాకపోతే ఏం చదువుతాం? కొంచెం ఫ్యాన్లన్నీ ఆపేసాను సౌండ్ రాకూడదని, కొంచెం చెమటలు అన్నీ పడుతున్నాయి. ప్లీజ్ బేర్ విత్ మీ ఫర్ సమ్ టైమ్. ఓకే, ఫస్ట్ రీడింగ్లో అన్ని ఎన్సీఆర్టీస్ చదివియండి. ఆ రీడింగ్లోనే ఏవైతే వర్డ్స్ రావో అండర్లైన్ చేసుకుంటూ చదవండి. మామూలు కంపల్షన్కి వెళ్ళిపోవచ్చు కదా, ఎన్సీఆర్టీస్ ఎందుకు? మనల్ని మనం బుల్ చేసుకోవడానికి ఎన్సీఆర్టీస్ కంపల్సరీ. వర్డ్స్ ఫార్మేషన్, ఏ సబ్జెక్ట్లో ఎలాంటి వర్డ్స్ వాడాలి చెప్పాను కదా. మీకు తెలిస్తే పర్లేదు, తెలియకపోతే మాత్రం వర్క్ ఆన్ ఇట్ ఇన్ ద ఫస్ట్ రీడింగ్. ఏం అండర్లైన్ చేయకండి, ఏం చేయకండి, జస్ట్ వర్క్ ఆన్ ఇట్ అండ్ కంప్లీట్ ఆల్ ద ఎన్సీఆర్టీస్ ఫస్ట్ టైం. Okay, don't make any notes in first reading. Just get awareness among the notes, among the NCERTs ఏమున్నాయి, ఒక అవేర్నెస్ తెచ్చుకోండి. నెక్స్ట్ ఏం చేస్తారంటే వన్ డే తీసుకొని ఒక 30 to 50 ఈచ్ సబ్జెక్ట్. మీరు ఆ ఇయర్ ఆ టైంలో ఏమైతే డీల్ చేస్తున్నారో కొన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేయండి ప్రతి సబ్జెక్ట్లో. మినిమం ఒక 20-30 సాల్వ్ చేయండి. అండ్ చాలా కోచింగ్ సెంటర్స్ ఉంటాయి, వాళ్ళు ఆల్రెడీ అనాలిసిస్ చేసి ఉంచుతారు. ఏ ఇయర్ నుంచి ఎన్ని వచ్చాయి, ఏ టాపిక్స్ నుంచి అడుగుతున్నాడు, అవన్నీ ఉంటాయి. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, నార్మల్గా ఏదో చెప్పాలంటే విజన్ ఉంది, విజన్లో అవైలబుల్గా ఉంటాయి, వాళ్ళు అనాలిసిస్ ఉంటుంది అందులో. సో ఇట్స్ గుడ్. ఐఎమ్ ప్రిఫరింగ్ దట్ వన్ అండ్ యూ కెన్ గో యాజ్ యువర్ విష్. నెక్స్ట్ కమింగ్ టు సాల్వ్ చేశాక నో స్టార్ట్ ఇన్ రీడింగ్ యూపీఎస్ పాయింట్ ఆఫ్ వ్యూ. రాసుకున్నా ఏం చెప్పాలని. ఫస్ట్ పాయింట్ ఏంటి, మొత్తం చదవండి. జస్ట్ మీనింగ్స్ తెలుసుకోండి, మీ లెర్నింగ్ క్యాపబిలిటీస్, అండర్స్టాండింగ్ క్యాపబిలిటీస్ పెంచుకోండి. ఓకేనా? జస్ట్ అవేర్నెస్ తెచ్చుకోండి ఎన్సీఆర్టీస్లో ఏమున్నాయో. నెక్స్ట్ యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలి. సెకండ్ది ఏంటి, అట్లీస్ట్ 30 to 50 ఫర్ ఈచ్ సబ్జెక్ట్ సాల్వ్ చేయండి. మీకు అవగాహన వస్తుంది అనమాట. హౌ ద యూపీఎస్సీ బోర్డ్ ఈజ్ ఆస్కింగ్ క్వశ్చన్స్ ఆన్ హిస్టరీ, జియోగ్రఫీ, ఎకానమీ అండ్ ఆల్. ఓకే, ఒక మైండ్ ఆఫ్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ వచ్చాక నెక్స్ట్ ఇంకా అయినా రాకపోతే అనాలిసిస్ ఉంటాయి, అదే చెప్తున్నా. ఒకవేళ మీరు అయినా అనాలిసిస్ చేసుకోలేకపోతే ఆల్రెడీ అనాలిసిస్లు ఉంటాయి కోచింగ్ సెంటర్స్వి. సో గో ఆన్ విత్ ఇట్. ఎందులో నుంచి అడుగుతున్నారు, ఏ టాపిక్స్ ఉన్నాయి, ఏ టాపిక్స్. ఫస్ట్ రీడింగ్లో కాకుండా మీరు డైరెక్ట్గా అనాలిసిస్కి వెళ్ళిపోతే మీకు ఏం అర్థం కాదు. ఆడు ఎక్కడ అడుగుతున్నాడో తెలియదు, ఏం తెలియదు, వీళ్ళెవరు, ఇదేంటి, ఇది డిఫరెంట్గా ఉంటుంది. అవేర్నెస్ వచ్చాక అరే ఇవి చదివాం, మనకి ఇందులో ఇవి ఇంపార్టెంట్, ఓకే వీటి మీద అడుగుతాడా, నాకు క్లారిటీ వస్తుంది. ఓకే, 2 points అయిపోయి థర్డ్ పాయింట్
అలా 30-50 క్వెషన్స్ ఒక్కొక్క ఈచ్ సబ్జెక్ట్ సాల్వ్ చేశాక ప్రిలిమ్స్‌లో, మెయిన్స్‌లోవి కంబైన్ 30-50 అవి వేరే ఇవి వేరే చేసుకొని ఎక్కువ టైం పెట్టకండి. ఇన్వెస్ట్ లెస్ టైమ్ 1-2 డేస్ లైక్ దట్. మళ్ళీ రీడింగ్ స్టార్ట్ చేయండి. దిస్ టైమ్ రీడ్ ద ఎన్‌సీఈఆర్‌టీస్ ఇన్ యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూ. ఆల్రెడీ మీరు అనాలిసిస్ చేసుకొని ఎందులోంచి అడుగుతున్నారో చూస్తారు కదా! ఆ పాయింట్స్‌లో జస్ట్ ఆ టైంలో వర్క్ ఆన్ దెమ్. డీప్‌గా వర్క్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్‌గా సెన్సస్ మీద క్వెషన్ ఇచ్చాడనుకోండి. మీరు సెన్సస్ చదువుతున్నప్పుడు కరెంట్ ఏం జరుగుతుంది? హిస్టరీలో ఏం జరిగింది? సెన్సస్ ఇంపార్టెన్స్ ఏంటి? పాపులేషన్‌లో సెన్సస్ ఎలా ఉన్నాయి? అలా. ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీ డీల్ చేస్తున్నాడనుకోండి. భక్తి మూమెంట్స్ గురించి ఎక్కువ అడుగుతాడు. లేకపోతే బుద్ధిజం, జైనిజం గురించి అడుగుతాడు. వెన్ కమింగ్ టు దోస్ టాపిక్స్ యూ హ్యావ్ టు థింక్ డీప్. యూ హ్యావ్ టు థింక్ డీప్ అండ్ యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ సమ్ మోర్ టైమ్ ఆన్ దట్. అంటుంటారు కదా, ఏం చదవాలో కాదు ఏం చదవకూడదో తెలియాలని. ఫస్ట్ రీడింగ్లో అన్ని చదవండి ఎన్సీఆర్టీ. సెకండ్ రీడింగ్లో ఏం చదవాలి, యూపీఎస్సీ ఇంపార్టెన్స్ ఎక్కడ ఉంది, టేక్ యువర్ ఓన్ టైం అనాలిసిస్ చేసుకొని సెకండ్ రీడింగ్లో యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో చదవండి. ఓకేనా? సెకండ్ రీడింగ్కి మీకు ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. సెకండ్ రీడింగ్ అయిపోయాక ఫోర్త్ మంత్ర ఏంటంటే, దట్ వాస్ థర్డ్ మంత్ర. ఫోర్త్ మంత్ర ఏంటంటే ఆల్రెడీ 2 రీడింగ్స్ అయిపోయి మీకు ఒక అండర్స్టాండింగ్ వచ్చి ఉంటుంది. ప్రతి సబ్జెక్ట్ మీద వచ్చింది ఆటోమేటిక్గా. నౌ గో విత్ మెమరైజింగ్ సమ్ టాపిక్స్. కొన్ని టాపిక్స్ మెమరైజ్ చేసుకోండి. ఎలా చదవాలి, ఎలా గుర్తుపెట్టుకోవాలి. విజువలైజ్డ్గా వెళ్ళండి. ఒక్కొక్క టాపిక్స్ మీద సెర్చ్ చేస్తుండండి, గూగుల్ చేయండి, వీడియోస్ చూడండి. విజువలైజ్డ్గా ఎక్కువ గుర్తుంటుంది మనకి, వినేదానికంటే చదివేదానికంటే. చూసేది చాలా బాగా గుర్తుంటుంది ఎప్పుడైనా. ఓకే, దట్ వాస్ ఫోర్త్ మంత్ర. ఫిఫ్త్ మంత్ర, థర్డ్ రీడింగ్ మేక్ నోట్స్ విత్ క్లారిటీ అండ్ మేక్ ఇట్ కన్సైజ్ అండ్ ప్రిసైజ్. ఓకే, క్లారిటీగా నోట్స్ చేసుకోండి, కన్సైజ్ అండ్ ప్రిసైజ్గా. మీరు చదివే విధానం బట్టి మీకు ఎలా గుర్తుంటుంది అలా. కీవర్డ్స్ తీసుకోండి. జస్ట్ డోంట్ రైట్ ఎవ్రీథింగ్, జస్ట్ మేక్ ఇట్ ప్రిసైజ్ అండ్ కన్సైజ్, దట్స్ ఆల్. ఎలా అంటే కీవర్డ్స్ తీసుకోండి, కీవర్డ్స్ తీసుకొని అవి రాసుకుంటూ వెళ్ళండి. మీకు ఏమైతే ఇంపార్టెంట్ పాయింట్స్ అనిపిస్తుంటాయో 2 రీడింగ్స్ అయిపోతుంది, థర్డ్ రీడింగ్ అవి రాసుకుంటూ ఒక నోట్స్ మేక్ చేసుకోండి. ఎంత ఉండాలంటే చిన్నగా ఉండాలి. ఓకేనా? ఓపెన్ చేసి ఒక 1-2 అవర్స్లో మీకు మీరు రివైజ్ చేసుకోగలిగే అంత ఉండాలి. హార్డ్లీ 3 అవర్స్ పోనీ, అంతే ఉండాలి. ఓకే, నెక్స్ట్ 5 మంత్రస్. దట్ వాస్ ఫిఫ్త్ మంత్ర, థర్డ్ రీడింగ్. సిక్స్త్ మంత్ర ఏంటంటే ఫోర్త్ రీడింగ్. ఇఫ్ 3 రీడింగ్స్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. ఫోర్త్ రీడింగ్ ఏంటంటే ప్రిలిమ్స్ క్లియర్ చేసి మెయిన్స్ వాళ్ళకి. ప్రిలిమ్స్ క్లియర్ చేయకముందు కూడా ఇఫ్ యూ హ్యావ్ టైమ్ యూ కెన్ గో త్రూ. నవ్ రీడ్ ఎన్సీఆర్టీస్ ఇంటర్లింకింగ్ ద సబ్జెక్ట్స్ని ఇంటర్లింక్ చేయండి, ఒకదానికొకటి. ఎవ్రీ సబ్జెక్ట్కి ఎవ్రీ ఆస్పెక్ట్ని మనం నేషనల్ అండ్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ సిలబస్ చూస్తే అక్కడ ప్రిలిమ్స్ సిలబస్లో ఇస్తాడు హిస్టరీ, జియోగ్రఫీ, ఎకానమీ. ఓకే, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతి పాయింట్ ఆఫ్ వ్యూలో హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గవర్నెన్స్ తీసుకోండి. ప్రజెంట్ ఎలా ఉంది, పాస్ట్లో కింగ్స్ అండ్ అందరి ఒక్కొక్క టైం ఫ్రేమ్లో ఎలా జరిగింది గవర్నెన్స్, ఇప్పుడు ఎలా జరుగుతుంది, కావాల్సినవి ఏంటి. అండ్ జియోగ్రాఫికల్గా చూస్తే గవర్నెన్స్ ఎక్కడెక్కడ ఎలా జరుగుతుంది. ఎకానమికల్గా చూస్తే ఇండియా డెవలప్మెంట్ ఎంత ఉంది, ఇండియా ఎలా డెవలప్ అవుతుంది. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఏదైనా టాపిక్ని ఫోర్త్ రీడింగ్లో ఇంటర్లింక్ చేయండి. ప్రతి సబ్జెక్ట్కి ఇంటర్లింక్ చేస్తూ స్టార్ట్ రైటింగ్. ఓకే, ప్రతి సబ్జెక్ట్ని ఇంటర్లింక్ చేస్తూ ఆన్సర్స్ రాయడం స్టార్ట్ చేయండి. లైక్ ఆన్సర్స్ వల్ల ఏంటంటే ఆ చూసే వాళ్ళకి అనిపిస్తుంది మనకి ఈ అన్ని సబ్జెక్ట్స్ మీద నాలెడ్జ్ ఉంది అండ్ వీఆర్ అవేర్ ఆఫ్ ఆల్ ద సబ్జెక్ట్స్ అని. ఓకే, ఒక అడ్మినిస్ట్రేషన్లో, సర్వీసెస్లో ఏవైతే క్వాలిటీస్ ఉండాలో, ఏవైతే పర్సెప్షన్స్ ఉన్నాయో ఈ అబ్బాయికి ఉన్నాయి అని యూపీఎస్సీ మెయిన్స్ ఎవరైతే కరెక్షన్ చేస్తారో వాళ్ళకి కనబడుద్ది. దట్ వాజ్ సిక్స్త్ మంత్ర. అండ్ సెవెంత్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, చాలామంది మర్చిపోతూ ఉంటారు, రిమెంబర్ చేసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. మై సజెషన్ ఈజ్ దట్ వెన్ ఎవర్ యూ హ్యావ్ టైమ్ గో విజువలైజ్డ్. ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్లీ మణిపూర్లో ప్రెసిడెంట్ రూల్ ఉంది. మిగతా కుకీజో కమ్యూనిటీస్ మధ్యన
లైక్ ఎథనిక్ కాన్ఫ్లిక్ట్స్ జరుగుతున్నాయి, జాతిపర గొడవలు జరుగుతున్నాయి. సో అది వీలైతే విజువల్గా దాని మీద కొంచెం టైం స్పెండ్ చేయండి. అప్పుడు మనకి మన మెమరీలో స్టోర్ అయి ఉంటుంది ఆల్రెడీ. ఏం చదివాము, ఏం చదువుతున్నామో అవన్నీ గుర్తుంటాయి అనమాట. ఎప్పుడైనా రికాల్ చేసుకుంటే త్వరగా గుర్తొస్తాయి. మనం చదివినవి త్వరగా రీకాల్ చేసుకోలేమేమో కానీ చూసినవి డెఫినెట్గా మోస్ట్ అవే స్ట్రైక్ అవుతాయి. వెంటనే ఆన్సర్స్ చేయగలుగుతాం. సో ఎవ్రీ టాపిక్ మీద అంతే. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. సో అలా విజువలైజ్డ్గా వర్క్ చేయండి. దీస్ ఆర్ ద 7 మంత్రాస్. జస్ట్ వ్యూయింగ్ యాజ్ జస్ట్ ఐ బర్డ్ వ్యూ. ఏముంటాయి 7 మంత్రాస్ ఏంటి? ఫస్ట్ రీడింగ్ విత్ అండర్స్టాండింగ్ అండ్ ఏవైతే స్పెల్లింగ్స్ తెలియకపోతే తెలుసుకుంటూ చదవండి. ఫర్ జస్ట్ అవేర్నెస్ ఫస్ట్ మంత్ర. నెక్స్ట్ 30 to 50 క్వశ్చన్స్ సాల్వ్ చేయండి ప్రతి పేపర్లో. సెకండ్ మంత్ర. థర్డ్ది మళ్ళీ రీడ్ చేయండి. ఈసారి యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో అనాలిసిస్ అవన్నీ అయిపోతాయి కదా, మీకు ఒక అవగాహన వస్తుంది కదా. ఒకవేళ రాకపోయినా ఆల్రెడీ కోచింగ్ సెంటర్స్ అనాలిసిస్లు ఉంటాయి కదా, అవి చూసి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చదవడం స్టార్ట్ చేయండి. ఎక్కడైతే యూపీఎస్సీ ఇంపార్టెన్స్ ఉందో అక్కడ డీప్గా వాటి గురించి తెలుసుకోవడం, వాటి గురించి సెర్చ్ చేయడం ఇది కంపల్సరీ. చాలామంది విషయాలు చెప్పరు, జస్ట్ ఎన్సీఆర్టీ చదివితే సరిపోద్ది అనేసి అంటారు. సరిపోదు. వాళ్ళు వర్క్ చేస్తారు, వాళ్ళు సెర్చ్ చేస్తారు, వాళ్ళు డీప్గా తెలుసుకుంటారు. ఒక ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్లో లేకపోతే ఇండియన్ పోలీస్ ఒక హయ్యర్ అథారిటీలో జాబ్ అచీవ్ చేయాలి అంటే ఎన్ని క్వాలిటీస్, ఎన్ని ఇంటలెక్చువల్ థింకింగ్స్, ఇంటలెక్చువల్ థాట్స్, ఎన్ని థాట్ ప్రొవోకింగ్ ఆన్సర్స్, ఎన్ని న్యూ రిఫార్మ్. మేబీ వీ మే నాట్ బ్రింగ్ న్యూ రిఫార్మ్స్, బట్ ద ఐడియాలజీ షుడ్ డెవలప్. ఓకేనా? ఇట్స్ అవర్ కంట్రీ. మనం ఒక కంట్రీలో సివిల్ సర్వెంట్ అయితే మన పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉండాలి, అలా వాచ్ ఇన్ ఆల్ డైరెక్షన్స్. ఓకే. ఫస్ట్ రీడింగ్, అండర్స్టాండింగ్ మీనింగ్స్ అండ్ ఆల్, just getting awareness. Second one, 30 to 50 questions. Now start reading UPSC point of view. మళ్ళీ NCERT చదవండి. ఫోర్త్, సమ్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి, థీమ్స్ ఉంటాయి, కొన్ని అనాలిసిస్ మీరు చేస్తారు కదా, కొన్ని ఏవి ఇంపార్టెంట్ మీకు అర్థమవుతుంది. ఫోర్త్ మంత్ర వాటిని మెమరైజ్ చేయడానికి ట్రై చేయండి. మెమరైజ్ చేయాలి, గుర్తు లేకపోతే అవ్వదు కదా. నెక్స్ట్ ఫిఫ్త్ మంత్ర థర్డ్ రీడింగ్ చేయండి. ఈసారి నోట్ మేకింగ్ చేయండి. థర్డ్ రీడింగ్లో నోట్ మేకింగ్ చేయండి. ఫోర్త్ రీడింగ్లో ఇంటర్లింక్ చేయండి. అన్ని సబ్జెక్ట్స్ని ఇంటర్లింక్ చేస్తూ ఉన్న టాపిక్స్ నేర్చుకుంటారు కదా ఆల్రెడీ. మీకు ఫుల్గా అవేర్నెస్ ఉంటుంది. ఆల్రెడీ 3 రీడింగ్స్ అయ్యాక ఎక్కడెక్కడ ఏ చాప్టర్లో ఎన్ని ఉన్నాయి, చాప్టర్ నేమ్స్ ఏంటి, యూ విల్ గెట్ ఇట్ ఎవ్రీథింగ్. సో ఫోర్త్ రీడింగ్లో మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆన్సర్ చేయడానికి, వాటిని చూడడానికి, కేస్ స్టడీస్ని యాడ్ చేసుకోవడం ఇవన్నీ చేయండి ఫోర్త్ రీడింగ్లో. అండ్ లాస్ట్ మంత్ర ఏంటంటే గో విజువలైజ్డ్ వెన్ ఎవర్ పాసిబుల్. విజువలైజ్డ్గా చూడడానికి ఇలాంటి మనం న్యూస్ చూస్తుంటాం అంటారు కదా, న్యూస్ పేపర్ చదివే వాళ్ళకంటే న్యూస్ చూసే వాళ్ళకి కరెంట్ అఫైర్స్ మీద ఎక్కువ అవగాహన ఉంటుందంట. సో వాళ్ళు విజువలైజ్డ్గా చూస్తారు కాబట్టి ఏదో కథ చెప్తున్నట్టు ఎక్స్ప్లెయిన్ చేయగలరు, వాళ్ళకి చాలా పాయింట్స్ గుర్తుంటాయి. కాకపోతే న్యూస్లో వాళ్ళు మెయిన్ పాయింట్స్ కాకుండా ఇదేదో స్పైసీడ్ థింగ్లా డిస్కస్ చేస్తారు. సో సమ్ ఫ్యాక్చువల్ థింగ్స్ ఉంటే మనం మెమరైజ్ చేసుకోవాలి. సో వెన్ ఎవర్ పాసిబుల్ గో విజువలైజ్డ్. జియోగ్రఫీలో ఏమైనా అర్థం అవ్వలేదు అనుకోండి, విజువలైజర్కి వెళ్ళండి. హిస్టరీలో ఏమైనా అర్థం అవ్వలేదు అనుకోండి, విజువలైజర్ బోల్డ్ వీడియోస్ ఉంటాయి యూట్యూబ్లో. జస్ట్ గ్రూమ్లో లేకపోతే అది కాకుండా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్ అయిపోయింది. ఏం డౌట్స్ ఉన్నా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది సమాధానం చెప్పడానికి. సో దిస్ ఈజ్ హౌ యువర్ అప్రోచ్ షుడ్ బి. దట్స్ హౌ ఐ విల్ అప్రోచ్. సో ఇలా ఆలోచించాలి, ఎన్సీఆర్టీస్ని ఇలా డీల్ చేయాలి. ఫస్ట్ రీడింగ్లో అర్థం అవ్వట్లేదు, ఫస్ట్ రీడింగ్లో మీనింగ్స్ తెలియట్లేదు, ఇవేం బాధపడకండి. అందరికి ఉండే కన్సర్నే, ఎవరు డీల్ చేయరు. ఈవెన్ ఐఐటి స్టూడెంట్ వచ్చి ఎన్సీఆర్టీస్ చదివినా తనకు కూడా అన్ని వర్డ్స్ తెలియవు. మేబీ హీఈస్ ప్రో ఇన్ జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్డ్ బట్ నాట్ ఇన్ యూపీఎస్సీ నో. సో తను కూడా తెలియని మీనింగ్స్ని అండర్లైన్ చేసుకొని, అర్థం చేసుకొని, ఓకేనా, వాటిని చదువుకొని, వాటిని రీకాల్ చేసుకొని, వాటి యూజెస్ తెలుసుకొని. కాకపోతే నార్మల్ పీపుల్కి చాలా అర్థం కావు, తనకి కొన్ని అర్థం అవ్వవు. సో తను కూడా వర్క్ చేయాలి. ఫస్ట్ రీడింగ్లో ఇది డెఫినెట్గా చేయండి. మీనింగ్స్ అర్థం కానిటికి మీనింగ్స్ తెలుసుకుంటూ, అండ్ క్యూరియస్గా కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్, క్యూరియస్గా కాన్సెప్ట్ని అర్థం చేసుకొని చదవండి. కొంత అవేర్నెస్ తెచ్చుకోండి. అట్లీస్ట్ ఫస్ట్ రీడింగ్ అయిపోయాక హిస్టరీ అంటే ఏంటి, క్రోనాలజీ ఏముంటుంది, యాన్షియన్, మెడివల్, మోడర్న్, అలాగే జియోగ్రఫీలో ఏముంటాయి,
ఎకానమీలో ఏముంటది? ఎకానమీ అందులో ఆ సబ్జెక్ట్‌లో ఏముంటది? చాప్టర్స్ ఏమున్నాయి? దాన్ని ఎలా డీల్ చేయాలి? ఏంటంటే ఒక చిన్న అవగాహన రావాలి. మనం ఆ సబ్జెక్ట్ గురించి మాట్లాడుకోవాల్సొస్తే మన దగ్గర మినిమమ్ పాయింట్స్ ఉండాలి మన మైండ్‌లో. మనకి అవేర్‌నెస్ ఉంది ఈ సబ్జెక్ట్ మీద అని. ఏదైనా టాపిక్ గురించి మాట్లాడితే నార్మల్‌గా హిస్టరీ చెప్తున్నా. ఏదైనా టాపిక్ గురించి మాట్లాడితే ఇది ఈ మెడివియల్‌లోది, యాన్షియంట్‌లోది. అలా డిస్టింగ్విష్ చేయగలగాలి. డిస్టింగ్విష్ చేయగలిగితేనే మనకి అవేర్‌నెస్ వచ్చినట్టు. సో, అవేర్‌నెస్ రాకపోతే డోంట్ బీ ఇన్ ఎ హర్రీ. ఇదేం రన్నింగ్ రేస్ కాదు పరిగెట్టకండి. ఓకేనా? బీ యువర్ సెల్ఫ్. మీకున్న క్యాపబిలిటీస్ అండ్ ఎబిలిటీస్ మీద ఆధారపడి ఉంటది. రష్ అయిపోకుండా మీనింగ్స్ తెలుసుకుంటూ, రాని వాటిని అర్థం చేసుకుంటూ వెళ్ళండి. అండ్ ఈ వీడియోస్‌లో ఐ యూజ్డ్ టు టాక్ ఇన్ ఇంగ్లీష్ ఇన్ సమ్ టైమ్స్ లైక్ ఇంగ్లీష్ అర్థమైతే ఓకే. ఇది జస్ట్ బేసిక్ ఇంగ్లీష్‌ను. ఈ ఇంగ్లీష్ అర్థమైన ప్రతి ఒక్కరు యూపీఎస్సీ రాయొచ్చు. అంటే యూపీఎస్సీ ఇచ్చే క్వెషన్ అర్థం చేసుకునే క్యాపబిలిటీస్ ఉన్నట్టే. సో, యూ హావ్ టు వర్క్ ఆన్ అదర్ వర్డ్స్. ఎవ్రీవన్ డూ దట్. వాళ్ళు చెప్పరు. ఓకేనా? అందరూ ఇచ్చేస్తారు కానీ వాళ్ళు చెప్పరు. సో, ఎన్‌సీఈఆర్‌టీస్‌ని ఇలా అప్రోచ్ అవ్వాలి. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇంగ్లీష్ ఈజ్ ఎ కంపల్సరీ నీడ్. ఓకేనా? సో, మన సీసాట్‌లో ఉంటది. సీసాట్‌లో కాంప్రిహెన్షన్ అవన్నీ ఉంటాయి. సో, లెర్న్ సమ్ అడ్వాన్స్ వర్డ్స్. నాట్ వెరీ మచ్ అడ్వాన్స్. బేసిక్ వర్డ్స్ ఫర్ అవర్ యూజెస్. రఫ్‌లీ ఒక 2 మంత్స్‌లో ఒక రోజుకి 10 నేర్చుకోండి. 100, 300, 600 వర్డ్స్. మీరు 2000 వర్డ్స్ నేర్చుకోగలిగితే యూ విల్ బి ప్రో ఇన్ యూపీఎస్సీ ఆన్సర్ రైటింగ్. ఇన్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. సో, 600 వర్డ్స్ ఆర్ మోర్ దెన్ ఎనఫ్. 3 మంత్స్ ఏసుకోండి. ఒక 900 వర్డ్స్ అవుతాయి. రోజుకి 10 వర్డ్స్. అండర్‌లైన్ చేసుకుంటూ నేర్చుకుంటూ వెళ్తే. ఇలా ఇన్ టైమ్‌లో కంప్లీట్ చేసుకోలేకపోతే రోజుకి 10 అయినా కనీసం నేర్చుకోండి. ఇట్ విల్ బి హెల్ప్‌ఫుల్. I hope this video and this approach will be helpful to everyone. This is my 7 mantra. What I do, that's what I'm discussing here. So, if you don't like my point of view, develop your own and you can approach as you want. But in first reading, no one is aware of all the words in the NCERTs and all. There'll be some words we have to Google it and know the Telugu and English meanings, and also a conceptual understanding, a meanings. కొన్ని ఏంటంటే అదే ఫస్ట్ టైం రీడింగ్ అనుకోండి కొంచెం కన్‌ఫ్యూజ్డ్‌గా ఉంటది. కొంచెం అక్కడ ఆగి ఢిల్లీ సుల్తానేట్ వచ్చింది. తర్వాత మొఘల్స్. ఇలాగా. అది కాకుండా కాంటెంపరరీస్ ఉంటాయి. ఏం కన్‌ఫ్యూజ్ అవ్వకండి. కన్‌ఫ్యూజ్ అయిన ప్రతిసారి గో విజువలైజ్డ్. మీకు అర్థం అవ్వకపోతే జస్ట్ గూగుల్ ఇట్, గో టు యూట్యూబ్ అండ్ యూ కెన్ సెర్చ్. I hope this video was helpful. I written some 7 points here. I have discussed all the 7 points what I had in my mind, and I hope this video was will be helpful. And నేనేమైనా మిస్ అయితే మీకేమైనా వీడియో మీద ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ డౌన్. I'll answer everything. Whenever I see, I'll answer. And thank you. All the best for your preparation and keep going. Believe yourself, keep going, and leave other words, what others are saying, what others are talking. They always talk, they always shout, they always bark. It doesn't matter. Just believe yourself, be confident, and be knowledgeable. Invest your time on the study and knowledge. One day it will be paid off. For some people it take 1 year. For some people it takes 1 year. For some people it is 3 years. For some it is. Recently UPSC topper Shakti Dubey, for her she took 6 attempts. In 6th attempt she got Air 1. I think so. She didn't even thought of that she will get first rank in it, but it happened now. But see, patience and resilience. 6 years for her. So keep on going, keep on doing. Everything will be fine. Meet you in the next video.